ఆర్టికల్ 370 పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు రద్దు చేయాల్సి వచ్చింది అన్న విషయాల్ని కాస్త లోతుగా కాకుండా పైపైన మాట్లాడుకుందాం. 1947లో భారత్, పాకిస్తాన్ రెండు కూడా స్వతంత్రాన్ని పొందాయి. రెండు కూడా రెండు విడివిడి దేశాలుగా బ్రిటిష్ వాళ్ళ చేత విభజించబడ్డాయి. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ ఈ రెండు కాకుండా అనేక సంస్థానాలు ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సంస్థానాలు అటు భారత్లో కలవచ్చు, లేక పాకిస్తాన్లో కలవచ్చు. అవి స్వతంత్ర సంస్థానాలుగా కూడా నిలబడవచ్చు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ సంస్థానం ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోయింది. ఎందుకంటే కాశ్మీర్ సంస్థానం అటు పాకిస్తాన్కి, అదేవిధంగా ఇటు భారత్కి రెండింటికి కూడా మధ్యలో ఉంది. మరి కాశ్మీర్ సంస్థానం యొక్క రాజు హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్లో కలవాలా లేక భారత్లో కలవాలా అన్న మీమాంసలో ఉండిపోయి తను సొంత సంస్థానంగానే ఏర్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయమని పాకిస్తాన్ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మరి హరిసింగ్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. దాంతో తన సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి భారత్కి, అదేవిధంగా కాశ్మీర్ సంస్థాన అధిపతి అయిన హరిసింగ్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కొన్ని కండిషన్లతో హరిసింగ్ కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశాడు. ఆ తర్వాత కాశ్మీర్ సంస్థానంలో షేక్ అబ్దుల్ పాలనలోకి వచ్చింది. షేక్ అబ్దుల్ భారత ప్రభుత్వంతో 1949లో చర్చలు జరిపారు. కాశ్మీర్లో శాంతి భద్రత నెలకొనాలి అంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ ఈ మూడు తప్ప వీళ్ళ అన్ని విషయాల్లో కాశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కావాలని, కాశ్మీర్ రాష్ట్రానికి, కాశ్మీర్ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ కావాలి అంటూ కోరాడు. కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం షేక్ అబ్దుల్లా ప్రతిపాదనకు అంగీకరించింది. ఆ తర్వాత మళ్ళీ 1956లో ఈ చట్టాన్ని మరింతగా సవరించారు. ఆర్టికల్ 370 పేరుతో ఈ చట్టం ఏదైతే ఉందో అది అనేక సవరణలను అందుకుంది. 1956లో సవరించిన చట్టాల ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే అక్కడ జీవించేలాగా, బయట వారెవరూ అక్కడ జీవించే అవకాశం లేకుండా కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ పౌరులు మాత్రమే జమ్మూ కాశ్మీర్ నివసించాలి. మరి బయట ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కానీ జమ్మూ కాశ్మీర్లో పర్మనెంట్ గా నివసించకూడదు. భారత్లోని ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ సొంతంగా ఎటువంటి స్థలాన్ని కానీ కొనుగోలు చేయకూడదు. సొంతంగా ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రాష్ట్ర ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటికి మిగతా రాష్ట్రాల ప్రజలు అనర్హులు. ఈ విధంగా అనేక అర్థం పర్థం లేని అనేక అధికారులని ఈ చట్టంలోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాన్ని కొనసాగించాల్సి వచ్చింది భారత ప్రభుత్వానికి. ఈ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీనివల్ల కాశ్మీర్ ప్రజలకు మంచి జరుగుతుంది అన్నది అప్పట్లో షేక్ అబ్దుల్ వాదన. కానీ ఈ చట్టం వల్ల కాశ్మీర్ ప్రజలకు ఎటువంటి మంచి జరగలేదు. ఎందుకంటే బయట వారెవరు అక్కడ స్థలాలు కొనడానికి కానీ అమ్మడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. దాంతో బయట వాళ్ళెవరు అక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు. బయట వారెవరు అక్కడ ఎటువంటి ఇండస్ట్రీలు స్థాపించలేదు. బయట వారెవరు అక్కడ విద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. కేవలం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తమకే చెందాలి అన్న ఒకే ఒక స్వార్థంతో ఈ చట్టం అమలు చేశారు. కానీ ఈ చట్టం వలన అక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. నిరుద్యోగులుగా మిగిలిన ఆ యువతని తీవ్రవాదం వైపు మొగ్గేలా చూపారు అక్కడి అధికారులు, ఇంకా అక్కడి రాజకీయ నాయకులు. దీంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చూడాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా వివిధ దేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా అక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, ఉద్యోగ, ఉపాధిల్లో అవకాశాలు మెరుగుపరచిన ఉద్దేశంతో ఆర్టికల్ 370 రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు రద్దు చేసిన ఆర్టికల్ 370ని సవాల్ చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ఇక్కడ భారతదేశానికి మించి మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 370 ఏదైతే ఉందో, ఏదైతే అప్పట్లో ప్రవేశపెట్టారో అది కేవలం తాత్కాలిక అవసరాల కోసం, తాత్కాలిక వెసులుబాటు కోసం ఏర్పాటు చేసిందేనని, అప్పటికప్పుడు కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మాత్రమే చేసిన ఒక చిన్న ఆర్టికల్ అని, దాన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం భారతదేశానికి లేదని, భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ఇక్కడ భారత రాజ్యాంగానికి మాత్రమే విలువ ఉందని, అంతకు మించి కాశ్మీర్ రాజ్యాంగానికి కానీ కాశ్మీర్ జెండాకి కానీ ఎటువంటి విలువ లేదని, అన్ని రాష్ట్రాలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా, ఆ ప్రాంతం కూడా భారతదేశంలో కేవలం ఒక భాగమేనని, అందరిలాగే ఆ రాష్ట్రం కూడా జాతీయ జెండాని, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఆర్టికల్ 370ని సమర్థించలేదు, ఆర్టికల్ 370 రద్దుని సమర్థించింది. మరి ఈ విషయంపై రాబోయే రోజుల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో, ఈ కథ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.